ఓకే రెడీ సార్. సార్ మనం చూసినట్లయితే మనకి కొన్ని రోజుల్లో ఎలక్షన్లు రావడం జరుగుతుంది మన రాష్ట్రానికి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందండి? మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఎందుకు సార్ తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటారు? రాబోయే కాలంలో అభివృద్ధి జరగాలంటే కనుక చంద్రబాబు రావాలి. అంటే ఆయన పార్టీలో కూడా చాలా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం జరుగుతుంది. అది ప్రతిపక్షం ఒక చేసి కుట్రది. అంటే ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని జగన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మళ్ళీ ప్రతిపక్షం చేసే కుట్ర ఎలా సార్? అదే ప్రతిపక్ష నాయకుడి కింద విఫలమయ్యారు జగన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. మళ్ళీ ప్రతిపక్షం ఏ విధంగా కుట్ర చేయగలుగుతుంది అనుకుంటున్నారు? ఇది రాజకీయంగా ఇప్పుడు జరిగేదానికి రకరకాల కుట్ర జరగచ్చండి. అవన్నీ కూడా నమ్మవలసిన పని లేదు. జనాల అభిప్రాయం మాత్రం టీడీపీకి ఓటేస్తేనే జరుగుబాటు అభివృద్ధి బాగుంటుంది అని నా అభిప్రాయం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారని చెప్పి అందరూ అనడం జరుగుతుంది. దానికి విఫలమయ్యామంటే అండి దాని మీద అంత ఐడియా లేదు కానండి, దాని మీద కామెంట్ చేయలేండి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం అందరూ కూడా ఆలోచించి టీడీపీకి ఓటేస్తే నెక్స్ట్ అభివృద్ధి బాగుంటుంది అని చెప్పగలుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనేది టీడీపీ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటుంది సార్. అప్పట్లో ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పెట్టడం అనేది జరిగింది. దానికి ఇప్పుడు మీరు ఏమంటారు సార్? అంటే మోడీ గారు చేసిన పని వల్ల కాంగ్రెస్తో అయినా భేటీ అయితే ఉపయోగం ఉండొచ్చు అని ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నేను కూడా అనుకోవడం అంతే. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ కనుక కేంద్రంలో ఎన్నికైతే మన రాష్ట్రానికి ఏ విధమైన ఉపయోగం ఉంటుంది సార్? ఉపయోగం ఉంటుందండి, ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు చేసిన ఉపయోగం కంటే మనకు జరిగిన ఒక నష్టం ఎక్కువ చెప్పాలంటే. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా బాగానే ఉంటుంది. అంటే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని సపోర్ట్ చేయడం జరిగింది, మంచి చేస్తారని చెప్పి. ఆయన మంచి చేయలేదు కాబట్టి ఆయన ఎన్నికలను అదే మద్దతును ఉపసంహరించుకున్నారని చెప్పి తెలుస్తుంది. దానికి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు అదే 2014లో మద్దతు ఇచ్చారు, కానీ వాళ్ళ ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేదని చెప్పి మద్దతును ఉపసంహరించుకున్నారు. మళ్ళీ ఎలక్షన్కి నేరుగా వస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? సులభం ఆల్రెడీ సులభం కోసం వస్తున్నారు. అయితే అంటే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి మళ్ళీ ఆయన్నే విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతే అండి, సులభం కోసం వస్తారండి. ఆయన వల్ల కూడా ఏం జరగదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, మళ్ళీ పరిపాలన ఎలా సాగిస్తారని చెప్పి చాలా మంది అభిప్రాయం. వెనకాల చాలా కామెంట్లు జరుగుతుంది సార్, నాకు గిందర తెలుస్తుంది సరే. అంటే మీరైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.